హాయ్ అండి. ఈరోజు మా ఊరు శివాలయంలో కోటి దీపోత్సవం అండి. అందుకని నేను మన గార్డెన్లో పూలు కోసుకెళ్తున్నాను. ఫస్ట్ తెచ్చేటప్పుడు పూలు చూడండి ఇలా ఉంటుంది. కొంచెం గ్రీన్ కలర్ లాగా అట్లా వచ్చి తర్వాత ఎల్లో లాగా అట్లా వచ్చింది. బాగా ఇచ్చినాక పూలు ఎంత అందంగా ఉందో చూడండి. పూలు అయితే కోసేసుకుంటున్నాము. బాగా ఇచ్చిన పూలన్నీ కోసేస్తున్నాను. ఈ మొక్కకల్లా ఏంటంటే మనం తలలో తుంచేస్తూ ఉండాలండి. తల తుంచేస్తూ ఉంటే చక్కగా రౌండ్గా చూసారా, ఒకటే మొక్క ఇది ఎన్ని పూలు వచ్చినాయో. మనకి పూలు ఎక్కువ కావాలి అనుకుంటే ప్రతి ఇట్లా తల ఉంటుంది కదా, దీని దగ్గర ఇలా తుంచేసుకుంటూ ఉంటే గుమ్మటంగా వస్తుంది. చూసారుగా రౌండ్గా ఎంత అందంగా ఉందో మొక్క. నేను ఒక్క మొక్కకి ఇలా కట్ చేస్తాను, అది కట్ చేయరా చూడండి, తేడా తెలుస్తుంది. ఎక్కువ కొమ్మలు రాలే దీనికి. మనం ఎప్పటికప్పుడు అట్లా తుంచుకుంటే పూలు ఎక్కువ వస్తాయి. ఆరెంజ్ కలర్ కూడా ఉంది, కోసుకున్నా. ఇది ఆరెంజ్ కలర్ అండి. దీనికైతే ఎప్పటి నుంచో పూలు పోస్తానే ఉన్నాయి, చిన్న మొక్కగా ఉన్నప్పుడే. ఇవన్నీ సీడు, పువ్వు కొయ్యకుండా ఉంటే సీడ్ రెడీ అయిపోతుంది. కొన్ని పూలు ఉంచేస్తాం కదా అలా, చాలా అందంగా ఉంటాయండి పువ్వు. ఇది చిన్న మొక్కకే బాగా వచ్చేసింది. ఎల్లో ఆరెంజ్ వైట్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో. ప్లేట్ చక్కగా పోసినాయి పూలు. ఇప్పుడు శివాలయానికి వెళ్తున్నాను.